నాసాకు ఆంధ్రప్రదేశ్ నుంచి 2 విద్యార్థులు ఎంపికయ్యారు. గురుత్వాకర్షణ శక్తిపై చేసిన పరిశోధనలకు గాను విద్యార్థులు ఎంపికయ్యారు. ఆంధ్ర విద్యార్థుల ప్రతిభ ఎల్లలు దాటుతోంది. అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా అరుదుగా లభించే ప్రవేశాన్ని సొంతం చేసుకుంటున్నారు. అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ అయిన నాసాకు 2 ఆంధ్ర విద్యార్థులు ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ గణిత విభాగానికి చెందిన శ్రీనివాస్ రాఘవ, భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన మాధురిలతలకు ఈ అవకాశం దక్కింది. గురుత్వాకర్షణ శక్తిపై చేసిన పరిశోధనలకు గాను విద్యార్థులిద్దరూ నాసాకు ఎంపికయ్యారు. స్పేస్ అనేది ఒక లేయర్స్ లాగా కన్సిడర్ చేసి డిఫరెంట్ లేయర్స్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్. సో ఇన్ దిస్ వే there is a chance to get another forces. In this one we are going to try whether the gravitation is ultimate or not. So definitely అనేది ఇప్పుడు మంచి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వస్తాయి. దాని రీసెర్చ్ లో ఇది ఒక ఇన్నోవేటివ్ పార్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. న్యూటన్ నుంచి వచ్చిన స్ట్రింగ్ థియరీ ఫార్మ్ అని జస్ట్ ఒక న్యూమరికల్ గా మోడిఫికేషన్ చేస్తూ జస్ట్ యూజింగ్ సమ్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని యూజ్ చేస్తూ మేము మోడిఫికేషన్ చేసాం. అండ్ స్టూడెంట్ గా రెవల్యూషనరీ ఐడియా అవుతుంది. అండ్ దిస్ విల్ బి ఏ గ్రేట్ టర్న్ థియరిటికల్ ఫిజిక్స్. విద్యార్థులు నాసాకు ఎంపిక కావడంతో యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు సంతోషిస్తున్నారు. ఇది తమకెంతో గర్వకారణమని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలిపారు. బ్యూరో రిపోర్ట్, హెచ్ఎంటీవీ, గుంటూరు. వారందరూ గిరిజన విద్యార్థులు. చదువు కోసం పొలం పనులు మాని బడిబాట పట్టారు. క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తున్నారు. కానీ స్కూల్లో